హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సిటిజన్స్ కూడా గ్రామ వార్డు సచివాలయంలో పొందుతున్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రెవెన్యూ శాఖకు సంబంధించి మన యొక్క సిటిజన్స్ కూడా లాగిన్ అయ్యి ఏపీ సేవ పోర్టల్లో గ్రామ వార్డు సచివాలయం లాగిన్ మాత్రమే మనం కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఆ ప్రాసెస్ అనేది గత వైసీపీ ప్రభుత్వం కూడా పెట్టింది. ఇప్పుడు కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి సిటిజన్స్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి, సో ఇందులో మనకి ఏ ఆప్షన్స్ ఇచ్చారు, ఏ సర్వీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటికి సంబంధించి నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది. మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో వీడియో వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా అయితే మనం అప్లై చేసుకుంటామో సర్వీసెస్ అనేది, సో అదే విధంగా మన సిటిజన్ లాగిన్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వరకు లాగిన్ చేసి మీకు చూపిస్తాను. ఏపీ సేవ్ పోర్టల్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇలాగనే మనకి ఇక్కడ ఉన్న కొన్ని సర్వీసెస్ అనేది సిటిజనే మనం అప్లై చేసుకునే విధంగా మనకి ఈ ప్రభుత్వం కూడా మనకి సిటిజన్ లాగిన్ ద్వారా చేసుకోవచ్చు. సింపుల్, మీకు మెయిల్ ఐడి అనేది ఉండాలి. సో మీ యొక్క మెయిల్ ఐడి నెంబర్ ద్వారా ఏపీ సేవ పోర్టల్ గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అండి. లాగిన్ అయ్యి అక్కడ ఏ సర్వీసెస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ విధంగా మనకి గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్టిలేషన్ వరకు లాగిన్ అనమాట ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ లాగౌట్ చేస్తున్నాను. సో ఇక్కడ లాగౌట్ చేసి ఫర్దర్గా ఏదైతే మనం కొత్తగా ఇప్పుడు సిటిజన్ యొక్క లాగిన్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మనకి ఏపీ సేవ్ పోర్టల్ అని చెప్పేసి ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్, అలాగే ప్రీవియస్ ఏపీ సర్టిఫికేట్, అలాగే మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్, ఈ 3 ఆప్షన్స్లో మనము మన యొక్క సచివాలయంలో ఏవైతే అప్లికేషన్ చేశామో గత సంవత్సరం కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ కావచ్చు, వారి యొక్క డేటా అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఎంప్లాయీస్ లాగిన్, అలాగే సిటిజన్ లాగిన్ చెప్పేసి ఇక్కడ సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో సిటిజన్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ లాగిన్స్ అనేది చూపిస్తాయి. ఆల్రెడీ నేను లాగిన్ అయితే అయ్యి ఉన్నాను. సో ఇక్కడ మనకి యూజ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సైన్ ఇన్ చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించి మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క మెయిల్ ఐడి ద్వారానే గ్రామ వార్డు సచివాలయం ఏ విధంగా సర్వీసెస్ ఉన్నాయో అలాగనే మనం ఇక్కడ పొందొచ్చండి. సో నేను మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిల్ ఐడిని ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏదైతే మన యొక్క మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అంటే మనకి కోడ్ అనేది వస్తుంది. సో ఆ కోడ్ అనేది మన మెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ నేను మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేద్దామండి. సో నేను మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేస్తాను. సో మెయిల్ ఐడికి అనేది మనకి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో నేను మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఏపీ సేవ్ జెఎస్డబ్ల్యూఎస్ అని చెప్పేసి రావడం జరిగింది. సో వెరిఫికేషన్ కోడ్ అనేది. సో ఇక్కడ మీరు ట్యాప్ చేసి కాపీ చేసుకొని సో ఇక్కడ ఎంటర్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ఎంటర్ కోడ్ మీద ఈ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో అలాగే ఇక్కడ మనకి ఏపీ సేవ్ పోర్టల్ అని చెప్పేసి మన యొక్క పేరు మీద మనకి మన యొక్క మెయిల్ ఐడి మీద మనకి ఇక్కడ మన పేరు రావడం జరుగుతుంది, సిటిజన్ అని చెప్పేసి. ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 24 సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి సివిల్ సప్లై సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అంటే రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అలాగే ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూడండి, మీ సేవ సర్వీసెస్ కొన్ని అయితే ఇవ్వలేదు మనకి ఇక్కడ. సో మీ సేవ సర్వీసెస్ వచ్చి మనకి కరెంట్ బిల్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి, ఎలా ఏ విధంగా జనరేట్ చేయాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఆప్షన్స్ మాత్రం ఇవ్వడం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేస్తానండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. సో ఇక్కడ కొన్ని సర్వీసెస్ దాదాపు మనకి 24 సర్వీసెస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఏదైతే అవైలబుల్గా మనకు కావాలనుకుంటే ముఖ్యంగా ప్రతి ఒక్క సిటిజన్కి ఆదాయ ధృవీకరణ పత్రము, అలాగే కుల ధృవీకరణ పత్రం అవసరం ఉంది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఫర్దర్గా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా చేసుకోవచ్చు, ఓబీసీ సర్టిఫికేట్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనకి సిటిజన్ యొక్క లాగిన్ అనే మనం చేసుకునే విధంగా అయితే ఇక్కడ మనకి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. సో ప్రజెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 మ్యారేజ్ అయ్యింటారో వాళ్ళు 60 రోజుల లోపలే మీరు గ్రామ వార్డు సచివాలయంలో మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. సో వీటి యొక్క ప్రాసెస్ అనేది మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఇన్ కేసు మీరు 60 రోజులు పూర్తి అయ్యింటికినా రిజిస్టర్ ఆఫీస్లో మీరు 2500 అనేది అమౌంట్ చలానా చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని అక్కడ వచ్చినటువంటి ఒక ఐడి నెంబర్ అని తీసుకోకపోతే అక్కడ మీకు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది.
వాటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ కావాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ కూడా ఉందండి. సో మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, సిటిజన్ లాగిన్లో చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు సచివాలయంలో వెళ్ళలేకపోతే ఇక్కడ సిటిజన్ లాగిన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో అలాగే ఇక్కడ మనకి సర్వీసెస్ సంబంధించి ఇవి మాత్రం ఇక్కడ అప్డేట్ చేయడం ఉంది. త్వరలో మరికొన్ని అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ సేవ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ మనకి సో ఇక్కడ ఏదైతే మన విద్యుత్ సంబంధించి ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సర్వీస్ నెంబరు, అలాగే వారి అడ్రస్, మొబైల్ నెంబరు, సో కంప్లైంట్ టైప్ అని చేసి సెలెక్ట్ చేసుకొని సో ఏదే కంప్లైంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు డేటా కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏపీసీఓ పోర్టల్లో గ్రామ సచివాలయంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకి సిటిజన్స్ కూడా ఈ విధంగా లాగిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా మనకి ప్రొవైడ్ చేయడం ఉంది. సింపుల్గా దీని ప్రాసెస్ అనేది మీ యొక్క మెయిల్ ఐడి అని ఉండాలి. మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసెస్ సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇదండి ఏపీసీఓ పోర్టల్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.